ఇవాళ ఉప్పల్ వేదికగా మరో కీలక మ్యాచ్ జరగనుంది. సాయంత్రం హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఢీకొననున్నాయి. అయితే ఇప్పటికే 4 మ్యాచ్ల్లో నెక్ టు నెక్ ఇరు జట్లు తలపడ్డాయి. 3 మ్యాచ్లు గుజరాత్ గెలవగా ఒక్క మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ టైం ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే ఎస్ఆర్హెచ్ కి హోమ్ గ్రౌండ్ కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇటు పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ 4th ప్లేస్లో ఉంది. ఇవాల్టి మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ వెళ్లే ఛాన్స్ ఉంది. రైట్, డీటెయిల్స్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, ఇవాల్టి మ్యాచ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, మనం చూడొచ్చు ఈరోజు ఈవినింగ్ 7:30కి ఇంపార్టెంట్ మ్యాచ్ అనుకోవచ్చు. మన హోమ్ టీమ్ ఎస్ఆర్హెచ్కి గుజరాత్ టైటాన్తో తలపడనుంది. అయితే ఈ సీజన్లో ఉప్పల్ స్టేడియంలో 2 జట్లు తలపడడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు మనం హెడ్ టు హెడ్ చూసుకోవచ్చు. 4 టీంలలో ఇరు జట్లు పోటీ పడితే 3 మ్యాచ్ల్లో మాత్రం గుజరాతే గెలిచింది. కేవలం ఒకే మ్యాచ్లో మన హోమ్ టీం సన్ రైజర్స్ గెలిచింది. అయితే ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కలిసి వస్తుంది. ఇటు మన ఓపెనర్లు కావచ్చు, మన బ్యాట్స్మెన్లు, ఇటు బౌలర్స్ ఆల్రౌండ్ షో ప్రదర్శిస్తున్నారు. అంటే మనం గత మ్యాచ్లో చూసుకోవచ్చు, లక్నో మీద ఇది T10 T20 T10 అనే మాదిరిగా ఆడిర్రు. కేవలం 10 ఓవర్లనే టార్గెట్ చేసి భారీ విజయం కూడా సాధించారు. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన మన హోమ్ టీం ఎస్ఆర్హెచ్ 7 మ్యాచ్లు గెలిచి 14 పాయింట్లతో 4వ ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్ కీలకం దానికి ఎస్ఆర్హెచ్కి. ఈ మ్యాచ్లో గెలిస్తే మాత్రం డైరెక్ట్గా ప్లే ఆఫ్కి రీచ్ అవుతుంది. ఇంకా గుజరాత్కి ఎలాంటి ఒత్తిడి అయితే ఉండదు. ఇప్పటికే క్వాలిఫైయర్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ కేవలం ఎండ్ ఆఫ్ ది లాస్ట్ మ్యాచ్ కావచ్చు. దానికి గెలుపుతో ముగిద్దామనే ఆలోచనలో మాత్రం గుజరాత్ ఉంది. గుజరాత్ మీద ఎలాంటి ప్రెషర్ అయితే ఉండదు. కేవలం ఏమన్నా కొంచెం ప్రెషర్ ఉంటే ఎస్ఆర్హెచ్ మీద ఉండొచ్చు. అయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు ట్రావిస్ హెడ్ కావచ్చు, అభిషేక్ శర్మ, మనం ఎంతో ముద్దుగా పిలుచుకునే కూకట్ ప్లాన్ క్లాజన్ కూడా బాగా ఆడుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ట్రావిస్ హెడ్ ఇప్పటివరకు 533 రన్స్ చేశాడు. అభిషేక్ శర్మ 401. క్లాజన్ కూడా 300 పైనే పరుగులు ఉన్నాయి. మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా 239 పరుగులతో బాగా ఆడుతున్నాడు. ఇక ఇటు బౌలర్స్ విషయానికి వస్తే నటరాజన్ కావచ్చు, కెప్టెన్ కమిన్స్ కావచ్చు, భువి కూడా బాగా చేస్తున్నాడు. కాబట్టి ఈ మ్యాచ్లో ఎక్కువ పర్సెంటేజ్ అయితే గెలిచే అవకాశాలు మన హోమ్ టీంకే ఉన్నాయి. ఇక పిచ్ విషయానికి వస్తే ఎప్పట్లానే అది బౌలర్స్కి ఏమంటారు ఫాస్ట్ మాత్రమే అనుకూలంగా ఉంటుంది. అయితే వెదర్ డిపార్ట్మెంట్ కూడా నేను అనౌన్స్ చేసింది 2 రోజులు భారీ వర్షాలునే అని. ఇప్పటివరకు హైదరాబాద్లో అలాంటి సిమ్టమ్స్ ఏం లేకున్నా ఈవినింగ్ కానీ మధ్యాహ్నం తర్వాత వర్షం పడే అవకాశం ఉన్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్కి ఎలాంటి ఆటంకాలు ఉంటాయనేది చూడాలి. అంటే భారీ వర్షాలు మ్యాచ్ టైంలో వస్తే చెప్పలేము, కానీ మ్యాచ్కి ముందు వచ్చినా కూడా మ్యాచ్ ఆడబెడతారు. మ్యాచ్ అయితే ఎలాంటి క్యాన్సిల్ చేసే అవకాశం ఉండదు. ఇన్ కేసు ఒకవేళ హెవీ వర్షాలు ఉండి బాగా వర్షాలు వచ్చి మ్యాచ్ ఆడలేని సిచ్యువేషన్లో ఉంటే 2 టీంలకి 0 పాయింట్ ఇచ్చినా మనం ఇప్పటికే 14 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇంకో పాయింట్తో 3rd ప్లేస్కి వెళ్ళిపోతాం. ఒకవేళ మ్యాచ్ గెలిస్తే 3rd ప్లేస్లో ఉన్న నెక్స్ట్ ఇంకో మ్యాచ్ కూడా ఉంది. మనకు సండే కూడా పంజాబ్తో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ గెలిస్తే కూడా మనం డైరెక్ట్ 2nd ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో సన్ రైజర్స్ మాత్రం నార్మల్ గేమ్ తీసుకోదు. ఈరోజు గెలవాలని కంపల్సరీ బరిలోకి దిగుతుంది. అయితే మనం స్టేడియం దగ్గర ఫెసిలిటీస్ కూడా చూసుకుంటే ఐపీఎల్ నిర్వహణలో ఇటు సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కావచ్చు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, ఏదో ఒక మ్యాచ్లో ఏదో ఒక దగ్గర ఫెయిల్యూర్ అవుతూనే ఉంది. గత స్టార్టింగ్ ముంబై చెన్నై మ్యాచ్ విషయంలో చూసుకుంటే వాష్రూమ్లలో వాటర్ ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత ఆర్సీబీ మ్యాచ్కి చూసుకుంటే టికెట్లు ఉన్న వాళ్ళకి సీట్లు లేని సిచ్యువేషన్. కానీ ఒకటి ఓవర్కమ్ చేసుకుంటూ వస్తున్నామని ఎఫ్సీఏ చెప్తున్నా. మొన్న లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే 25-30 వేలు పెట్టి కార్పొరేట్ బాక్స్ ఉన్న టికెట్లు తీసుకున్న ఆడియన్స్కి ఏసీ లేదు, పవర్ లేదు, చాలా నానా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి సోషల్ మీడియా వీడియోలు కూడా మనకు వైరల్ అవుతున్నాయి. వీడియోలు పోస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ మ్యాచ్లో అయినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహిస్తారా మ్యాచ్ని అనేది చూడాలి. ఇక స్టేడియం దగ్గర ఎప్పట్లానే గత మ్యాచ్లానే 2,800 మంది పోలీసులతో 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇటు స్టేడియంకి వచ్చే వాళ్ళకు కూడా పార్కింగ్ ఫెసిలిటీస్ బాగానే చేశారు. అంటే స్టేడియం చుట్టూ ఇటు అప్సిగూడ రూట్లో కావచ్చు, రామంతపూర్ రూట్లో కావచ్చు, 2 సైడ్ల ఉన్న ఖాళీ ప్లేస్లో మొత్తం పార్కింగ్ లాట్స్ని స్పెషల్గా ఏర్పాటు చేసింది. దీనికి ఏ కేటగిరీ వైజ్గా బారికేడ్లు కూడా పెట్టారు. అయితే మ్యాచ్కి వచ్చే టైంలో మాత్రం కొంతమంది పోలీసులు ఇక్కడ అత్యుత్సాహం చూపిస్తున్నారని చెప్పొచ్చు. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత
ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళ మనుషుల్ని కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు స్టేడియంలోకి అలౌ చేస్తున్నారు. దీనివల్లనే స్టేడియంలోకి వచ్చే వాళ్ళకి సీట్లు దొరకట్లేదు. వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఇప్పుడు సీట్లు 38,000 కెపాసిటీ ఉన్న స్టేడియంలో 38,000 టికెట్లు అమ్ముతున్నారు. కాంప్లిమెంటరీ తీసేసినా మిగతా టికెట్లు మాత్రం అమ్ముతున్నారు. అయితే ప్రతి ఒక్క టికెట్కి ప్రతి ప్లేస్లో సీట్ ఉంటుంది, కానీ టికెట్లు కొన్న వాళ్ళకి స్టేడియంలో కూడా సీట్లు దొరకట్లేదు. రీజన్ ఏంటంటే ఇటు పోలీసులు, కొంతమంది తెలిసిన ఎస్సీఏలో ఉన్న కొంతమంది తమ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని, వెల్ విషర్స్ని పోలీసులని చెప్పి ఏదో మాట్లాడి గేట్ల దగ్గర లోపలికి తీసుకెళ్తున్నారు, వాళ్ళని కూర్చోబెడుతున్నారు. దీనివల్ల నిజంగా సగటు అభిమానికి, అంటే పైసలు పెట్టి నేను మ్యాచ్ని చూసి ఎంజాయ్ చేయాలనుకున్న అభిమానికి మాత్రం నిరాశనే ఎదురవుతుందని చెప్పొచ్చు. ఇక స్టేడియం దగ్గర మనం మ్యాచ్ టైంలో చూడొచ్చు, స్టేడియం చుట్టూ ఇటు జెర్సీలు అమ్మేవాళ్ళు కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ అమ్మేవాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఎలాంటి అడ్డు లేకుండా పోయింది. అంటే నార్మల్ ఒక 120-150కి అమ్మే టీషర్ట్ని 200-300 పైగా అమ్ముతున్నారు. దాంతోపాటు స్టేడియంలోకి మ్యాచ్ చూసేందుకు వచ్చే ఫ్యాన్స్కి సెల్ ఫోన్ తప్ప ఎలాంటి ఐటమ్స్ తెచ్చుకోవద్దని పోలీసులు ముందే ఆదేశాలు జారీ చేశారు. అంటే టికెట్ కొన్నప్పుడు దాని బ్యాక్ సైడ్ కూడా రాసి ఉంటుంది. ల్యాప్టాప్స్ కావచ్చు, మొబైల్ ఛార్జర్స్ కావచ్చు, పవర్ బ్యాంక్స్ కావచ్చు, హెల్మెట్స్ అండ్ క్యారీ బ్యాగ్స్, ఇలాంటి వాటర్ బాటిల్స్ ఇలాంటివి తెచ్చుకోవద్దని రాసి ఉంటుంది. కానీ కొంతమంది చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తున్నారు, కొంతమంది వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తున్నారు, కొంతమందికి తెలియక బ్లూటూత్ హెడ్సెట్ క్యారీ చేస్తున్నారు, కొంతమంది ఛార్జర్స్, పవర్ బ్యాంక్ చేస్తున్నారు. అయితే వాళ్ళ కోసం స్టేడియం చుట్టూ ఒక గేట్ నెంబర్ 11 దగ్గర కావచ్చు, 5 దగ్గర కావచ్చు, గేట్ నెంబర్ 7 దగ్గర కావచ్చు కౌంటర్స్ పెట్టారు. అంటే టెంట్లు వేసి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కౌంటర్స్ పెట్టుకున్నారు. అయితే వాళ్ళు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇలాంటివి జరగకుండా ఇటు పోలీసులు కావచ్చు, అటు హెచ్సిఏ ప్రతినిధులు కావచ్చు కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది సగటు అభిమాని ఆవేదన.